వెల్కమ్ టు విజన్ ఐఐటి జేఈ ఇంటర్ ఫస్ట్ ఇయర్ న్యూ సిలబస్ సీక్వెన్స్ అండ్ సిరీస్ ఎక్సర్సైజ్ 8.2 21 to 32 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. ఫస్ట్ ప్రాబ్లము, ఫైండ్ ద 4 numbers forming a geometric progression in which the third term is greater than the first term by 9 and the second term is greater than fourth term by 8. So third term is greater than second term by 9 and the second term is greater than fourth term by 18. So third term అంటే ఎంత? మామూలు జామెట్రిక్ ప్రొగ్రెషన్ AR square, AR cube and so on. ఇవి టర్మ్స్. థర్డ్ టర్మ్ అంటే ఎంత వస్తుంది? ఫస్ట్ సెకండ్ థర్డ్ AR square is equal to AR plus 9. సెకండ్ టర్మ్ ఇదే కదా. నెక్స్ట్ సెకండ్ టర్మ్ అంటే ఎంత? AR is equal to AR cube plus 18. సో మనం దీన్ని సాల్వ్ చేయాలి. రెండు వేరియబుల్స్ ఉన్నాయి, రెండు ఈక్వేషన్స్ ఉన్నాయి కాబట్టి మనం సాల్వ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. చూడండి, AR square మైనస్ AR is equal to 9 అంటే AR కామన్ తీస్తే R minus 1 is equal to 9. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఈ ఈక్వేషన్ నుంచి AR minus AR cube is equal to 18. దీంట్లో నుంచి కూడా AR కామన్ తీసేస్తే 1 minus R square is equal to 18. సో ఇప్పుడు ఏమొచ్చింది? ఇది 1 minus R square అంటే ఇది AR ఇంటూ 1 plus R ఇంటూ 1 minus R రాసుకోవచ్చు కదా. A square minus B square ప్రకారము 18. సో ఇది ఈక్వేషన్ 1, ఇది ఈక్వేషన్ 2. ఇప్పుడు ఏం చేద్దాము? 2/1 చేద్దాం. ఈక్వేషన్ 2/1 చేస్తే AR ఇంటూ 1 plus R 1 minus R is equal to 18 by AR ఇంటూ R minus 1 is equal to 9. సో AR క్యాన్సిల్. ఇది R minus 1 ఉంది, అక్కడేమో పైన 1 minus R ఉంది కాబట్టి ఈ -1 అంటే మైనస్ ఆఫ్ R plus 1 is equal to 9 2 2. నెక్స్ట్ ఏమొస్తుంది? R plus 1 is equal to -2, R is equal to -3. R is equal to ఇది కామన్ రేషియో is equal to -3. ఇప్పుడు ఫస్ట్ టర్మ్ కనుక్కోవచ్చు కదా, దీన్ని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేద్దాం. A ఇంటూ -3 నెక్స్ట్ R minus 1 -3 -1 is equal to 9. A ఇంటూ -3 -4 is equal to 9. A ఇంటూ ఇది 3 మూల పద్ది ఏమొస్తుంది? మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి A is equal to 3/4. సో ఏమడిగాడు? ఫైండ్ ద 4 numbers ఫార్మింగ్ ఏ జామెట్రిక్ ప్రోగ్రెషన్ అడిగాడు. AR స్క్వేర్ AR క్యూబ్ కదా. ఫస్ట్ టర్మ్ ఏంది? A 3/4. AR అంటే R ఎంత వచ్చింది? -3 అంటే -3 ఇంటూ -3 -9/4. నెక్స్ట్ మళ్ళీ R మైనస్ కాబట్టి 27/4. నెక్స్ట్ -81/4. ఇవి ఫస్ట్ 4 numbers అన్నమాట. నెక్స్ట్, ఇఫ్ pth, qth and rth terms of geometric progression are ABC respectively, prove that A power q minus R, B power R minus P, C power P minus Q is equal to 1. pth అంటే pth టర్మ్ వచ్చేసి A అంటే A is equal to ఫస్ట్ టర్మ్ అంటే A ఇంటూ A అని అనకూడదు మనకి ఇక్కడ జామెట్రిక్ ప్రోగ్రెషన్లో. సపోజు ఎక్స్ ఆర్ పవర్ P minus 1, ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ టర్మ్ ఎక్స్ అనుకుందాం. ఎందుకనంటే మనము డైరెక్ట్ అనుకుంటే ఏ అనేది మనము కామన్గా అనుకుంటున్నాం AR. ఇప్పుడు జామెట్రిక్ ప్రోగ్రెషన్ ఫస్ట్ టర్మ్ ఎక్స్ అనుకుందాం, దీన్ని ఫస్ట్ టర్మ్ అనుకుందాం. నెక్స్ట్ B ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఎక్స్ ఇంటూ ఎక్స్ ఇంటూ ఆర్ పవర్ Q minus 1. నెక్స్ట్ C ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఎక్స్ ఇంటూ ఆర్ పవర్ R minus 1. ఇది కామన్ రేషియో. ఇక్కడేమో R అంటే కామన్ రేషియో, ఇదేమో ఆర్త్ టర్మ్, ఇది ఆర్త్ టర్మ్. ఇప్పుడు మనం A పవర్ Q minus R, B పవర్ R minus P దీన్ని సబ్స్టిట్యూట్ చేసుకుందాం. ఎక్స్ ఇంటూ ఆర్ పవర్
p minus 1 whole power q minus r into y place లో x into r power q minus 1 whole power r minus p into c అంటే ఎంత x into r power r minus 1 whole power p minus q. ఇప్పుడు దీన్ని x power q minus r into x power r minus p into x power p minus q. నెక్స్ట్ ఈ x టర్మ్స్ అని తీసుకుందాం. మళ్ళీ r టర్మ్స్ తీసుకుందాం. r power p minus 1 into q minus r, r power q minus 1 into r minus p, నెక్స్ట్ r power r minus 1 into p minus q. ఇప్పుడు ఇదేమొస్తుంది x పవరు ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n ఈక్వల్ టు ఏ పవర్ m ప్లస్ n కదా, q మైనస్ r ప్లస్ r మైనస్ p ప్లస్ p మైనస్ q ఇంటూ r పవర్, దీన్ని మనం సింప్లిఫై చేసుకోవాలి మొత్తం. ఇది కూడా ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n ఈక్వల్ టు ఏ పవర్ m ప్లస్ n కాబట్టి p మైనస్ 1 ఇంటూ q మైనస్ r ప్లస్ q మైనస్ 1 ఇంటూ r మైనస్ p ప్లస్ r మైనస్ 1 ఇంటూ p మైనస్ q. సో ఇవన్నీ క్యాన్సిల్ అయిపోతాయి. ప్లస్ ఇది x పవర్ 0, x పవర్ 0 అంటే x పవర్ 0 ఇంటూ r పవర్, దీన్ని సింప్లిఫై చేస్తే పైన మల్టిప్లై చేద్దాం. pq మైనస్ pr, pq మైనస్ pr మైనస్ q ప్లస్ qr ప్లస్ qr మైనస్ p మైనస్ r ప్లస్ p ప్లస్ rp మైనస్ qr, నెక్స్ట్ మైనస్ p ప్లస్ rp మైనస్ qr మైనస్ p ప్లస్ q. ఇవన్నీ కూడా మనం చూసుకుంటే pq ఉంది ఎక్కడన్నా, మైనస్ p ఉందా, pq చూడండి మైనస్ pr rp, ఇట్లా అన్నీ క్యాన్సిల్ అయిపోతుంది. qr మైనస్ qr ఇట్లా అన్నీ క్యాన్సిల్ అయిపోతుంది. క్యాన్సిల్ అయిపోతే మీకు x పవర్ 0 ఇంటూ r పవర్ 0 ఈజ్ ఈక్వల్ టు 1 అయిపోద్ది అనమాట. ఇవన్నీ క్యాన్సిల్ అయిపోతాయి, అన్నీ క్యాన్సిల్ అయిపోతాయి. పీకి పీ, ఆర్కి ఆర్, మైనస్ పీకి మైనస్ పీ, క్యూ మొత్తం క్యాన్సిల్ అయిపోతాయి. x పవర్ 0 ఇంటూ r పవర్ 0 ఈజ్ ఈక్వల్ టు 1 అనమాట. నెక్స్ట్ ద ఫస్ట్ అండ్ nth టర్మ్స్ ఆఫ్ GP ఆర్ A and B respectively. If P is the product of n terms, prove that P square is equal to AB. అంటే ఫస్ట్ టర్మ్ ఏంది A అనుకుందాము. నెక్స్ట్ nth టర్మ్ అంటే ఏమొస్తుంది, A ఇంటూ r పవర్ n మైనస్ 1ని ఏమి ఇచ్చాడు, B ఇచ్చాడు. A ఇంటూ r పవర్ n మైనస్ 1ని B ఇచ్చాడు. ఇఫ్ P is the product of n టర్మ్స్ అనమాట. అంటే టర్మ్స్ ఏమొస్తాయి, ఏఆర్ స్క్వేర్ అండ్ సో ఆన్ ఏఆర్ పవర్ n మైనస్ 1, దీన్ని మనము బి అనుకుంటున్నాం. ప్రొడక్ట్ ఆఫ్ n టర్మ్స్ అంటే ఏంది, ఏ ఇంటూ ఏఆర్ ఇంటూ ఏఆర్ స్క్వేర్ ఇంటూ అండ్ సో ఆన్ ఇంటూ ఏఆర్ పవర్ n మైనస్ 1. ఇది ప్రొడక్ట్ ఆఫ్ n టర్మ్స్ అనమాట. ఇప్పుడు దీన్ని ఏ ఇంటూ మొత్తం ఎన్ని వస్తాయి, మొత్తం n టర్మ్స్ వస్తాయి. అంటే 1 ప్లస్ 1 ప్లస్ 1 ప్లస్ అండ్ సో ఆన్ n టర్మ్స్. నెక్స్ట్ ఇంటూ r పవర్, ఫస్ట్ 0 కాబట్టి r పవర్ 1 ప్లస్ 2 ప్లస్ అండ్ సో ఆన్ n మైనస్ 1. ఇదేమొస్తాయి ఏ పవర్ n, నెక్స్ట్ r పవర్ 1 ప్లస్ 2 అండ్ సో ఆన్ n కదా, సమ్ ఆఫ్ n నెంబర్స్, కానీ ఇక్కడ n మైనస్ 1 ఉంది. అంటే సిగ్మా ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ n ప్లస్ 1/2 కాబట్టి ఇక్కడ n మైనస్ 1 ఇంటూ n మైనస్ 1 ప్లస్ 1/2. ఇప్పుడు ఏమొస్తుంది ఇక్కడ ఏ పవర్ n ఇంటూ r పవర్ ప్లస్ 1 మైనస్ 1 క్యాన్సిల్, r పవర్ n ఇంటూ n మైనస్ 1/2. ఇది మనకు ప్రొడక్ట్ ఆఫ్ n టర్మ్స్ వస్తుంది. ఇప్పుడు P ఈజ్ ద ప్రొడక్ట్ ఆఫ్ n టర్మ్స్ అని అంటే దీన్ని మనము P అనుకుంటాం. P అనేది ప్రొడక్ట్ ఆఫ్ n టర్మ్స్. ఇప్పుడు ఏ అనేది ఏముంది మనకు, ఏ అనేది ఏనే, బి అనేది మాత్రం ఏ ఇంటూ
ఆర్ పవర్ ఎన్ మైనస్ వన్, ఏ ఇంటూ ఆర్ పవర్ ఎన్ మైనస్ వన్. ఇప్పుడు పీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు చేద్దాం. పీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఎన్ ఆర్ పవర్ ఎన్ ఇంటూ ఎన్ మైనస్ వన్ బై టూ హోల్ స్క్వేర్. అంటే ఏమొస్తుంది, ఏ పవర్ 2n ఇంటూ ఇదేమొస్తుంది ఆర్ పవర్ ఎన్ ఇంటూ ఎన్ మైనస్ వన్ బై టూ హోల్ పవర్ 2 వస్తుంది. అంటే ఏమొస్తుంది, 2 2 క్యాన్సిల్ కదా. ఏ పవర్ 2n ఇంటూ ఆర్ పవర్ ఎన్ మైనస్ వన్, ఏ పవర్ 2n ఇంటూ ఆర్ పవర్ ఎన్ మైనస్ వన్ ఇంటూ హోల్ పవర్ ఎన్నే కదా. ఇప్పుడు మనకి ఇది ఆల్రెడీ ఏకి ఏనే ఉంది అంటే ఏ, ఇది బీనే కదా, బీ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఆర్ పవర్ ఎన్ మైనస్ వన్ కదా, ఏ ఇంటూ ఆర్ పవర్. దీన్ని ఏ పవర్ ఎన్ ఇంటూ ఏ పవర్ ఎన్ రాసుకోవచ్చు కదా, ఇంటూ ఆర్ పవర్ ఎన్ మైనస్ వన్ హోల్ పవర్ ఎన్. దీన్ని మనము ఏ పవర్ ఎన్ ఇంటూ ఏ ఇంటూ ఆర్ పవర్ ఎన్ మైనస్ వన్ హోల్ పవర్ ఎన్ రాసుకోవచ్చు. కాబట్టి దీన్ని మనం ఏం రాసుకుంటామంటే ఏ పవర్ ఎన్ బి పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏబి హోల్ పవర్ ఎన్. ఎందుకంటే బి ఈజ్ ఈక్వల్ టు ఇదే కదా మనకు వచ్చేది. నెక్స్ట్, షో దట్ ద రేషియో ఆఫ్ ద సమ్ ఆఫ్ ఫస్ట్ ఎన్ టర్మ్స్ ఆఫ్ జీపీ టు ద సమ్ ఆఫ్ ద టర్మ్స్ ఫ్రమ్ ఎన్ ప్లస్ వన్ టు 2nth ప్లస్ 1 టర్మ్ ఈజ్ 1 బై ఆర్ పవర్ ఎన్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము సమ్ ఆఫ్ ఫస్ట్ ఎన్ టర్మ్స్, సమ్ ఆఫ్ ఫస్ట్ ఎన్ టర్మ్స్ అంటే ఏంది, ఎస్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఆర్ పవర్ ఎన్ మైనస్ వన్ బై ఆర్ మైనస్ వన్, ఏ ఇంటూ ఆర్ పవర్ ఎన్ మైనస్ వన్ బై ఆర్ మైనస్ వన్. ద రేషియో అడిగాడు ఇక్కడ, రేషియో. ఇప్పుడు ఎన్ వరకు తీసుకున్నాము, నెక్స్ట్ ఎన్ టర్మ్స్ కదా, నెక్స్ట్ తర్వాత ఏమైంది ఎన్ ప్లస్ వన్త్ టర్మ్ ఫస్ట్ టర్మ్ తీసుకోవాలి, నెక్స్ట్ లాస్ట్ టర్మ్ వచ్చేసి 2nth టర్మ్ తీసుకోవాలి. 2nth టర్మ్ అంటే ఎన్ ప్లస్ వన్త్ టర్మ్ ఏమొస్తుంది ఇక్కడ, ఎన్ ప్లస్ వన్త్ టర్ము ఏ ఇంటూ ఆర్ పవర్ ఎన్ మైనస్ వన్ అంటే ఏ ఇంటూ ఆర్ పవర్ ఎన్ వస్తుంది ఫస్ట్ టర్మ్. ఇక్కడ ఫస్ట్ టర్మ్ అది ఇది nth టర్మ్ ఏమొస్తుంది ఇక్కడ, ఏ ఇంటూ ఆర్ పవర్ 2n మైనస్ వన్. మొత్తం వచ్చేసి 2nth టర్మ్ కాబట్టి 2n మైనస్ వన్ వచ్చేస్తుంది. ఇప్పుడు సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్కి దీనికి ఫార్ములా ఏంది, ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ టర్మ్. ఫస్ట్ టర్మ్ ఏమొస్తుంది, ఫస్ట్ టర్ము ఏ ఇంటూ ఆర్ పవర్ ఎన్ ఇంటూ కామన్ రేషియో పవర్, టోటల్ ఎన్ టర్మ్స్ ఉన్నాయి 2n, 2n ఎన్ టర్మ్స్ కదా ఫస్ట్, ఇవి కూడా ఎన్ టర్మ్స్ టోటల్ ఆర్ పవర్ ఎన్ మైనస్ వన్ బై ఆర్ మైనస్ వన్. ఇది ఎస్ఎన్ వన్ అనుకుందాం, ఇదేమో ఎస్ఎన్ టూ అనుకుంటే ఎస్ఎన్ వన్ బై ఎస్ఎన్ టూ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఆర్ పవర్ ఎన్ మైనస్ వన్ బై ఆర్ మైనస్ వన్ డివైడెడ్ బై ఏ ఆర్ పవర్ ఎన్ ఇంటూ ఆర్ పవర్ ఎన్ మైనస్ వన్ బై ఆర్ మైనస్ వన్. ఇది క్యాన్సిల్, ఏ క్యాన్సిల్, కాబట్టి ఏమొస్తుంది నీకు 1 బై ఆర్ పవర్ ఎన్. సో ప్రూవ్ అయిపోయింది. నెక్స్ట్, ఏబిసి డి ఆర్ ఇన్ జామెట్రిక్ ప్రోగ్రెషన్ సో దట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ఇంటూ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిడి హోల్ స్క్వేర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ జామెట్రిక్ ప్రోగ్రెషన్లో ఏఆర్ స్క్వేర్ ఏఆర్ క్యూబ్ ఇట్ను ఏబిసి ప్లేస్లలో పెట్టాలి. ఇది ఏ బి సి డి అనమాట. ఇప్పుడు ఏమొస్తే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ కదా, అంటే ఏ స్క్వేర్ ప్లస్ ఏఆర్ స్క్వేర్ హోల్ స్క్వేర్ ఇంటూ బి స్క్వేర్ ఎంత, ఏఆర్ హోల్ స్క్వేర్ ప్లస్ ఏఆర్ స్క్వేర్ హోల్ స్క్వేర్ ప్లస్ ఏఆర్ క్యూబ్ హోల్ స్క్వేర్. ఇప్పుడు దీన్ని మనము మల్టిప్లై ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని సింప్లిఫై చేద్దాం. చూడండి, సింప్లిఫై చేస్తే ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఆర్ పవర్ 4 ఇంటూ ఏ స్క్వేర్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఆర్ పవర్ 4 ప్లస్ ఏ స్క్వేర్ ఆర్ పవర్ 6. ఇది మొత్తం మనకు వచ్చే లెఫ్ట్ సైడ్ వచ్చేది. రైట్ సైడ్ చూద్దాం. రైట్ సైడ్ చూడండి, రైట్ సైడ్ చూస్తే ఏబి అంటే ఎంత, ఏ ఇంటూ ఏఆర్ ప్లస్ బీసీ అంటే ఏఆర్ ఇంటూ ఏఆర్ స్క్వేర్ ప్లస్ సిడి అంటే ఏఆర్ స్క్వేర్ ఇంటూ ఏఆర్ క్యూబ్. దీనికి మొత్తానికి హోల్ స్క్వేర్ చేయాలి.
ఇప్పుడు ఏమొస్తుంది ఏ స్క్వేర్ ఆర్ ప్లస్ ఏ స్క్వేర్ ఆర్ క్యూబ్ ప్లస్ ఏ స్క్వేర్ ఆర్ పవర్ 5 హోల్ స్క్వేర్ ఏ స్క్వేర్ ఆర్ పవర్ 5 హోల్ స్క్వేర్. ఇది మనం దీనికి ఇది ఈక్వల్ వస్తుందా లేదా చెక్ చేయాలన్నమాట. ఇప్పుడు చూడండి, దీన్ని మనం సింప్లిఫై చేద్దాం. ఇది ఏ స్క్వేర్ ఇంటూ ఏ స్క్వేర్, ఒక్కో టర్మ్ని మొత్తం 3తో మల్టిప్లై చేస్తే మనకు మొత్తం వచ్చేస్తుంది. ఏ స్క్వేర్ ఇంటూ ఏ స్క్వేర్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఇంటూ ఏ స్క్వేర్ ఆర్ పవర్ 4 ప్లస్ ఏ స్క్వేర్ ఇంటూ ఏ స్క్వేర్ ఆర్ పవర్ 6 ప్లస్ ఏ స్క్వేర్ ఆర్ స్క్వేర్ ఇంటూ ఏ స్క్వేర్ ఆర్ స్క్వేర్, నెక్స్ట్ కింద రాస్తున్నా, ప్లస్ ఏ స్క్వేర్ ఆర్ స్క్వేర్ ఇంటూ ఏ స్క్వేర్ ఆర్ పవర్ 4 ప్లస్ ఏ స్క్వేర్ ఆర్ స్క్వేర్ ఇంటూ ఏ స్క్వేర్ ఆర్ పవర్ 6 ప్లస్ ఏ స్క్వేర్ ఆర్ పవర్ 4 ఇంటూ ఏ స్క్వేర్ ఆర్ పవర్ 6. నెక్స్ట్ ఎన్ని టర్మ్స్ వచ్చినాయి? 1 2 3 4 5 6 7 వచ్చింది. ఏ స్క్వేర్ ఆర్ పవర్ 4 ఇంటూ ఏ స్క్వేర్ ఆర్ పవర్ 6 వేసాను. నెక్స్ట్ మళ్ళా ఏ స్క్వేర్ ఆర్ పవర్ 4 ఇంటూ ఏ స్క్వేర్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఆర్ పవర్ 4 ఇంటూ ఏ స్క్వేర్ ఆర్ పవర్ 4. ఇది మొత్తం మనకు వచ్చింది. అంటే ఏమొస్తుంది మొత్తము చూడండి, ఏ పవర్ 4 ఆర్ స్క్వేర్ ప్లస్ ఏ పవర్ 4 ఆర్ పవర్ 6 ఏ పవర్ 4 ఆర్ పవర్ 6. చూడండి, ఇది ఏ పవర్ 4 ఆర్ పవర్ 6 కదా. ఇది ఏ స్క్వేర్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఏ పవర్ 4 ఆర్ పవర్ 10 ఆర్ పవర్ 10 వస్తుంది. ఆర్ పవర్ 10 ఎక్కడ వస్తుంది చూడండి, ఆర్ పవర్ 4 ఆర్ స్క్వేర్ ఉన్న చోట వస్తుంది. ఆర్ పవర్ 4 ఆర్ స్క్వేర్ ఇక్కడ వస్తుంది. ఏ పవర్ 4 ఆర్ పవర్ 10 ప్లస్ 2 ఇంటూ ఏ పవర్ 4 ఇంటూ ఆర్ పవర్ 4 ఏ పవర్ 4 ఇంటూ ఆర్ పవర్ 4 ఏ పవర్ 4 ఇంటూ ఆర్ పవర్ 4 ఇది ఒకటి ఉంది. ఇంకోటి ఎక్కడ ఉంది, ఏ పవర్ 4 ఇంటూ ఆర్ పవర్ 4. చూడండి ఇక్కడ ఏ పవర్ 4 ఇంటూ ఆర్ పవర్ 4 ప్లస్ ఇది 2 ఇంటూ ఏ పవర్ 4 ఇంటూ ఆర్ పవర్ 8 ప్లస్ ఏ పవర్ 4 ఆర్ పవర్ 8. అంటే మీకు ఏమొస్తుంది చూడండి, ఇది ఏ పవర్ 4 ఆర్ స్క్వేర్ ఆర్ 2 ఉంది కదా, ఏ పవర్ 4 ఆర్ పవర్ 8, ఇది కూడా ఏ పవర్ 4 ఆర్ పవర్ 8. నెక్స్ట్ 2 ఇంటూ ఏ పవర్ 4 ఇంటూ ఆర్ పవర్ 6. మిగతా టర్మ్స్ ఈ రెండు వచ్చేస్తాయి ఏ పవర్ 4. దీన్ని మనము ఏ స్క్వేర్ ఆర్ ప్లస్ ఏ స్క్వేర్ బీ క్యూబ్ ప్లస్ ఏ స్క్వేర్ ఆర్ పవర్ 5 హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు. ఎందుకంటే ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ 2bc ప్లస్ 2ca. కాబట్టి మనం ఇట్లా సాల్వ్ చేయొచ్చు అనమాట. ఇది ఈజ్ ఈక్వల్ టు ఇదే కదా మనకు వచ్చింది ఇప్పుడు మళ్ళీ లాస్ట్కి. కాబట్టి రెండు ఈక్వల్ కింద లెక్క. నెక్స్ట్ ఇన్సర్ట్ two numbers between 3 and 81 so that the resulting sequence is GP. మనకు ఫార్ములా ఉంది కదా, R is equal to B by A whole power n plus 1, where is the n is the number of terms in between. అంటే R is equal to ఎంత, 81 by 3 whole power n plus 1. అంటే 81 ఎంత, 3 27 హోల్ పవర్ n ప్లస్ 1 అంట. n ఈజ్ ఈక్వల్ టు ఎంత చెప్పాడు, 2 టర్మ్సే కదా. n ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్లు అడిగింది 2 టర్మ్స్. 27 హోల్ పవర్ 2 ప్లస్ 1 3 క్యూబ్ 27 b బై a 3 క్యూబ్ n ప్లస్ 1 అంటే n ఈజ్ ఈక్వల్ టు 2 1 బై n ప్లస్ 1 సారీ 1 బై n ప్లస్ 1 1 by n plus 1 1 by 3 క్యాన్సిల్ అయిపోద్ది, 3 వచ్చేస్తుంది అనమాట. అంటే కామన్ రేషియో వచ్చేసి 3 వచ్చింది. 3 వచ్చేస్తే మీకు 3 వచ్చేస్తే ఏముంది, ఏఆర్ అంటే ఎంత, ఏఆర్ స్క్వేర్ ఏఆర్ క్యూబ్ ఇట్లా వెళ్ళిపోతా ఉండడమే కదా. 3 ఇంటూ 3 నెక్స్ట్ 3 ఇంటూ 3 స్క్వేర్ 3 ఇంటూ 3 పవర్ 4 అంటే 3 9 27
81. ఇవి రెండు టర్మ్స్ వచ్చేసి మనకు కావాల్సిన 2 నెంబర్స్ ఇన్ బిట్వీన్ 3 and 81. నెక్స్ట్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ n so that the may be in geometric progression, geometric mean between a and b. a and b కి geometric mean అంటే ఏంది? a and b కి geometric mean రూట్ ఆఫ్ ab కదా. అంటే దీన్ని మనము ఈక్వల్ చేయాలి. మనకు n వాల్యూ కనుక్కోవాలంటే a పవర్ n+1 ప్లస్ b పవర్ n+1 బై a పవర్ n ప్లస్ b పవర్ n ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ab, జామెట్రిక్ మీన్ కాబట్టి. ఇప్పుడు a పవర్ n+1 ప్లస్ b పవర్ n+1 ఈజ్ ఈక్వల్ టు a పవర్ n ప్లస్ b పవర్ n ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ab. స్క్వేర్ రూట్ ఆఫ్ ab కదా. ఇప్పుడు దాన్ని మనం ఏం చేద్దాము? దీన్ని సింప్లిఫై చేద్దాం. సింప్లిఫై చేయడం అంటే a పవర్ n+1 స్క్వేర్ రూట్ ఆఫ్ a. స్క్వేర్ రూట్ ఆఫ్ a అంటే ఎంత? a పవర్ n+1 ప్లస్ b పవర్ n+1 ఈజ్ ఈక్వల్ టు a పవర్ స్క్వేర్ రూట్ ఆఫ్ a అంటే రూట్ a ఇంటూ రూట్ b కదా. రూట్ a అంటే a పవర్ n ఇంటూ ab హోల్ పవర్ 1/2 ప్లస్ b పవర్ n ఇంటూ ab హోల్ పవర్ 1/2. ఇప్పుడు ఏమొస్తుంది? a పవర్ n+1 ప్లస్ b పవర్ n+1 ఈజ్ ఈక్వల్ టు a పవర్ n ప్లస్ 1/2 ఇంటూ b పవర్ 1/2 ప్లస్ b పవర్ n ప్లస్ 1/2 b పవర్ 1/2 ఓకేనా. ఇది b పవర్ n ప్లస్ 1/2 ఇంటూ a పవర్ n 1/2 అనమాట. a పవర్ 1/2. ఇప్పుడు దీన్ని a పవర్ n ప్లస్ 1/2 దీన్ని మనము a పవర్ n ప్లస్ 1/2 ఇంటూ a పవర్ 1/2 రాసుకోవచ్చు కదా. b పవర్ n ప్లస్ 1/2 ఇంటూ 1/2 రాసుకోవచ్చు. ఎందుకంటే a పవర్ m ప్లస్ n ఉన్నాయి కదా. n/2 n పవర్ 1 ప్లస్ n పవర్ b పవర్ n ప్లస్ 1/2 ప్లస్ 1 ప్లస్ 1/2 అంటే నీకు 1 కదా, రెండు కలిపితే మళ్ళీ వచ్చేది. కాబట్టి a పవర్ n ప్లస్ 1/2 ఇంటూ b పవర్ 1/2 ప్లస్ b పవర్ n ప్లస్ 1/2 ఇంటూ a పవర్ 1/2. ఇప్పుడు కామన్ తీసేద్దాం. a పవర్ n ప్లస్ 1/2 కామన్ తీసేస్తే a పవర్ 1/2 మైనస్ b పవర్ 1/2 ఈజ్ ఈక్వల్ టు b పవర్ n ప్లస్ 1/2 ఇంటూ a పవర్ 1/2 మైనస్ b పవర్ 1/2. ఇప్పుడు మనకు ఈ రెండు వచ్చేసినాయి. ఈ రెండు వచ్చేస్తే మనకి ఇఫ్ a ఈజ్ నాట్ ఈక్వల్ టు గిన b అయితే a ఈజ్ నాట్ ఈక్వల్ టు b గిన అయితే ఈ రెండింటి క్యాన్సిల్ చేసేయచ్చు, అంటే డివైడెడ్ బై చేసేయచ్చు. క్యాన్సిల్ చేస్తే ఏమొస్తుంది? a పవర్ n ప్లస్ 1/2 బై b పవర్ n ప్లస్ 1/2 ఈజ్ ఈక్వల్ టు 1. అంతే కదా వచ్చేది. ఇప్పుడు ఏమొస్తుంది? a బై b హోల్ పవర్ n ప్లస్ 1/2 ఈజ్ ఈక్వల్ టు 1. ఇప్పుడు ఇది 1 రావాలంటే ఎనీథింగ్ పవర్ 0, a పవర్ 0 ఈజ్ ఈక్వల్ టు 1 కదా. మామూలుగా ఎనీథింగ్ పవర్ 0 ఈజ్ ఈక్వల్ టు 1 అన్నప్పుడు n ప్లస్ 1/2 ఈజ్ ఈక్వల్ టు 0, n ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1/2, n ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1/2. ఇది ద సమ్ ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ 6 times దేర్ జామెట్రిక్ మీన్. సమ్ ఆఫ్ 2 నెంబర్స్ అంటే అంత x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు జామెట్రిక్ మీన్ ఈజ్ ఈక్వల్ టు 6 times రూట్ xy. ఇప్పుడు దీన్ని రూట్ xy తో డివైడ్ చేద్దాం. డివైడ్ చేస్తే x ప్లస్ y బై రూట్ xy ఈజ్ ఈక్వల్ టు 6. సో x బై రూట్ xy ప్లస్ y బై రూట్ xy ఈజ్ ఈక్వల్ టు 6. అంటే ఏమొస్తుంది? రూట్ ఆఫ్ x బై y ప్లస్ రూట్ ఆఫ్ y బై x ఈజ్ ఈక్వల్ టు 6. ఇప్పుడు దీనికి ఇది రెసిప్రోకలే కాబట్టి దీని మొత్తాన్ని a అనుకుంటే ఇది 1/a అయిపోద్ది. ఇది 1/a కాబట్టి a ప్లస్ 1/a ఈజ్ ఈక్వల్ టు 6 అన్నప్పుడు నెక్స్ట్ చూద్దాం. చూడండి, a ప్లస్ 1/a ఈజ్ ఈక్వల్ టు 6 అంటే a² ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 6a. ఎల్సిఎం తీసిన తర్వాత
అంటే ఏ స్క్వేర్ మైనస్ 6a ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఎందుకని ఏ స్క్వేర్ ఇది తెలిసింది చేయడం ఈక్వేషను. ఏ స్క్వేర్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 6a. ఇప్పుడు రూట్ ఏమొస్తుంది? ఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a. ఇది ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది? 6 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ 36 మైనస్ 4 బై 2. ఇప్పుడు ఏమొస్తుంది? ఏ ఈజ్ ఈక్వల్ టు 3 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ 32 బై 2. సారీ, ఇది 6a 6. నెక్స్ట్ వచ్చేసి ఏమొస్తుంది? 6 ప్లస్ 16 32 కాబట్టి 4 రూట్ 2 బై 2. ఇదేమొస్తుంది? 2 3 జా 2 2 జా 3 ప్లస్ 2 రూట్ 2 3 ప్లస్ 2 రూట్ 2. ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత తీసుకున్నాం ఇందాక? రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 3 ప్లస్ 2 రూట్ 2 ప్లస్ ఆర్ మైనస్ ఏదైనా ప్రాబ్లం లేదు. ప్లస్ ఆర్ మైనస్ 2 రూట్ 2 ప్లస్ ఆర్ మైనస్ 2 రూట్. నెక్స్ట్ మనం ఇప్పుడు బోత్ సైడ్స్ హోల్ స్క్వేర్ చేస్తే ఏమొస్తుంది? ఇప్పుడు దీన్ని హోల్ స్క్వేర్ చేస్తే బోత్ సైడ్స్ ఎక్స్ బై వై ఈజ్ ఈక్వల్ టు 3 ప్లస్ 2 రూట్ 2 హోల్ స్క్వేర్. ఎక్స్ బై వై ఈజ్ ఈక్వల్ టు 3 ప్లస్ 2 రూట్ 2 హోల్ స్క్వేర్. 3 ప్లస్ 2 రూట్ 2 హోల్ స్క్వేర్ని మనకు ఫ్రాక్షన్ ప్రకారం యాక్చువల్గా దీని తర్వాత వస్తుంది 3 ప్లస్ 2 రూట్ 2 బై 3 మైనస్ 2 రూట్ 2 రాసుకోవచ్చు. ఎందుకంటే చూడండి 3 ప్లస్ 2 రూట్ 2ని 3 మైనస్ డినామినేటర్ న్యూమరేటర్లో 3 ప్లస్ 2 రూట్ 2తో మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది? న్యూమరేటర్లోనేమో 3 ప్లస్ 2 రూట్ 2 హోల్ స్క్వేర్, కిందది ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి కదా. 3 మూల 9 మైనస్ 8 ఎంత? ఇది మొత్తం 1 కదా, కాబట్టి ఇదే కదా మళ్ళీ వచ్చింది. కాబట్టి మనకు ఎక్స్ బై వై అన్నప్పుడు ఎంత వచ్చినప్పుడు 3 ప్లస్ 2 రూట్ 2 బై 3 మైనస్ 2 రూట్ 2 వచ్చినట్టే కదా. దీని నుంచి కంక్లూజన్ ఏంటంటే ఎక్స్ బై వై ఈజ్ ఈక్వల్ టు 3 ప్లస్ 2 రూట్ 2 బై 3 మైనస్ 2 రూట్ 2. If a and g be the arithmetic mean and geometric mean respectively between two positive numbers, prove that the numbers are a plus or minus root of a plus b into a minus b. సో మనం ఏ కామా బిని 2 నెంబర్స్ అనుకుందాం శాంపిల్కి. ఇప్పుడు అర్థమెటిక్ మీన్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఏ ప్లస్ బి బై 2 ఈజ్ ఈక్వల్ టు ఏ. దీని నుంచి ఏమొస్తుంది? ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 2a. నెక్స్ట్ జామెట్రిక్ మీన్ ఏమి ఇచ్చాడు? జామెట్రిక్ మీన్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఏబి ఈజ్ ఈక్వల్ టు జీ అన్నప్పుడు ఏమొస్తుంది? ఏబి ఈజ్ ఈక్వల్ టు జీ స్క్వేర్. లెటస్ సపోజు మన క్వాడ్రాటిక్ ఈక్వేషను కంటైనింగ్ ఏబి రూట్స్ ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనుకోండి. ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ ప్లస్ బి ఇంటూ ఎక్స్ ప్లస్ ఏబి ఈజ్ ఈక్వల్ టు 0నే కదా. అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 2ax ప్లస్ జీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇదే కదా వచ్చేది. ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 2a వచ్చింది, ఏబి ఈజ్ ఈక్వల్ టు జీ స్క్వేర్. ఇప్పుడు మనము ఆ నెంబర్స్ కనుక్కోవడం కోసం, అంటే ఏబి అనే నెంబర్స్ కోసమే కదా మనము, ఇవే కదా ఏబి అనే రూట్స్తో ఉండే ఈక్వేషన్ ఇది అన్నప్పుడు నెక్స్ట్ ఏబి వాల్యూస్ వచ్చేసినట్టే కదా. నెక్స్ట్ అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a కదా. దీని నుంచి మనము మైనస్ ఆఫ్ మైనస్ 2a ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 2a స్క్వేర్ మైనస్ 4ac జీ స్క్వేర్ బై 2a. ఏమొచ్చింది ఇక్కడ? మైనస్ ఆఫ్ మైనస్ 2 అంటే 2a ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ 2a స్క్వేర్ అంటే 4a స్క్వేర్ మైనస్ 4g స్క్వేర్ బై 2. దీని నుంచి 2a ప్లస్ ఆర్ మైనస్ 4ని బయటకు తీసేస్తే 2 వచ్చేస్తుంది. రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ జీ స్క్వేర్ బై 2 క్యాన్సిల్ అయిపోద్ది. ఇప్పుడు ఏమొచ్చింది? ఏ ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ జీ స్క్వేర్ అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బిఏ కదా.
ఏ ప్లస్ జీ ఇంటూ ఏ మైనస్ జీ, ఏ ప్లస్ జీ ఇంటూ ఏ మైనస్ జీ. సో మనకు కావాల్సింది వచ్చేసింది. నెక్స్ట్, ద నెంబర్ ఆఫ్ బ్యాక్టీరియా ఇన్ ఎ సర్టెన్ కల్చర్ డబుల్స్ every hour. If there were 30 bacteria present in the culture originally, how many bacteria will be present in the end of the second hour, fourth hour, nth hour? అంటే ఫస్ట్ బ్యాక్టీరియా ఎంత 30 ఉంది. నెక్స్ట్ వచ్చేసి డబల్స్ అంటే 60 అవుద్ది. నెక్స్ట్ వచ్చేసి డబల్స్ అంటే 120 అవుద్ది. నెక్స్ట్ వచ్చేసి డబల్స్ అంటే 240 అండ్ సో ఆన్. ఫస్ట్ ఏమొస్తుంది? ఏ ఈజ్ ఈక్వల్ టు 30, ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత 60/30 కదా, 2 కామన్ రేషియో 2 అనమాట. అంటే సెకండ్ అవర్కి ఎంత వస్తుంది? సెకండ్ అవర్ కల్లా 60 బ్యాక్టీరియా వస్తుంది. ఫోర్త్ అవర్కి ఎంత వస్తుంది? ఫోర్త్ అవర్కి వచ్చేసి 240 బ్యాక్టీరియా. ఎందుకంటే చూడండి, ఇక్కడ ఫస్ట్ అవరు, సెకండ్ అవరు, థర్డ్ అవరు, ఫోర్త్ అవర్. అయితే nth అవర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఆర్ పవర్ n-1 కదా. ఏ ఎంత 30, ఆర్ ఎంత 2 పవర్ n-1 అంటే 30 ఇంటూ 2 పవర్ n-1. ఇది వాట్ విల్ బి 500 అమౌంట్స్ టు 10 years after its deposit in bank which pays annual interest rate of 10% compounded annually. అంటే కాంపౌండెడ్ యాన్యువల్ అంటే ప్రతిసారి వచ్చిన ఇంట్రెస్ట్ అనేది ముందు ఉన్న అసలుకి కలుస్తూ ఉంటుంది అనమాట. ముందు ఉన్న అసలుకి కలుస్తూ ఉంటుంది. అంటే 500కి 10% అంటే ఎంత? 10/100. 10/100 అంటే 50 రూపీస్. అంటే ఫస్ట్ ఇయర్ 500 ఉంటే నెక్స్ట్ ఇయర్ నువ్వు తీసుకోవాలనుకుంటే 500 + 50 యాడ్ అయిపోద్ది. నెక్స్ట్ ఇయర్కి ఏమొస్తే 550కి ప్లస్ 55 అనమాట. అంటే దీనికి 10% 55 కాబట్టి 605 అండ్ సో ఆన్ అప్ టు 10 years వరకు. మనకు దీనికి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఉంటుంది. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏ ఇంటూ PTRY100లో కాంపౌండ్ ఇంట్రెస్ట్ అని ఫార్ములా ఉంటుంది. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే మనకు ఫైనల్గా వచ్చేది. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు PTRY100 వచ్చే సింపుల్ ఇంట్రెస్ట్ P ఇంటూ 1 + R/100 హోల్ పవర్ n. ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములా. యాక్చువల్గా కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములా డైరెక్ట్గా అప్లై చేసి చేయొచ్చు కాంపౌండ్ ఇంట్రెస్ట్ అని తెలిస్తే. లేదు, దీన్ని జామెట్రిక్ ప్రోగ్రెషన్ ద్వారా కూడా చేయొచ్చు అనమాట. అంటే ఫస్ట్ 500, నెక్స్ట్ ఏం వస్తుంది? 500 + 500 ఇంటూ 10%. నెక్స్ట్ ఏమొస్తుంది? దీని మొత్తానికి మళ్ళా 500 ప్లస్ ఈ మొత్తానికి వచ్చింది మళ్ళీ 5% కదా. 500 + 500 ఇంటూ 10%, దీని మొత్తానికి 10% అనమాట. అండ్ సో ఆన్. ఇప్పుడు ఏమొస్తుంది? 500, ఇది 500 + 500 ఇంటూ 10%, ఇది 500 + 500 ఇంటూ 10% ప్లస్ 500 ఇంటూ 10% ఇంటూ 10%. ఇట్లా మొత్తం వచ్చేస్తాం. అంటే ఫస్ట్ టర్మ్ ఇది. మీకు లాస్ట్కి వచ్చాక లాస్ట్ టర్మ్ సెకండ్ టర్మ్ కల్లా ఇట్లా వచ్చేసింది కదా. మనకు ప్రిన్సిపల్ వచ్చేసి 500 రూపీస్. ఇంట్రెస్ట్ వచ్చేసి కాంపౌండింగ్ అంటే జామెట్రిక్ ప్రోగ్రెషన్లో వస్తుంది. అంటే ఇంట్రెస్ట్ ఏమొస్తుంది? లాస్ట్లో 500 ఇంటూ 10% ప్లస్ 500 ఇంటూ 10% ఇంటూ 10% అండ్ సో ఆన్ వస్తుంది. అంటే దీన్ని 500 కామన్ తీసేస్తే మనకు మొత్తానికి 500 కామన్ తీసేస్తే ఏమొస్తుంది? 10% ఇంటూ 10% 100% అట్లా వస్తుంది. 10% ప్లస్ 10% ఇంటూ 10% అండ్ సో ఆన్ 10% హోల్ పవర్ 10 వస్తుంది అనమాట. లాస్ట్లో 10% హోల్ పవర్ 10 వస్తుంది. 500 ఇంటూ ఇదంతా ఫస్ట్ టర్మ్ ఎంత? ఏ 10% ఇంటూ ఆర్ ఎంత? 10%/10% కదా. ఆర్ పవర్ 10-1/10% -1. నెక్స్ట్ ఇదంతా కలుపుకుంటే మీకు క్యాలిక్యులేషన్ చేస్తే 500
10% ఎంత వస్తుంది 1/10 1/10 ఇదేమో 1/10 హోల్ పవర్ 10 -1 ఇదెంత వస్తుంది 1/10 -9/10 ఇది మనకు అప్రాక్సిమేట్గా 5 + 724 దాకా వస్తుంది అనమాట 724 ఇస్తే టోటల్ ఎంత అమౌంట్ 500 + 724 1224 అప్రాక్సిమేట్గా 1224 వస్తుంది అనమాట టోటల్ వచ్చేసి అమౌంట్. నెక్స్ట్ ఇఫ్ ఏఎం అండ్ జిఎం ఆర్ ద రూట్స్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఆర్ 8 and 5 రెస్పెక్టివ్లీ దెన్ అబ్టైన్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్. రూట్స్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏఎం అర్థమెటిక్ మీను జామెట్రిక్ మీను ఇవి రెండే రూట్స్ అనమాట. దెన్ ద అబ్టైన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. అర్థమెటిక్ మీన్ అంటే సపోజ్ 2 నెంబర్లు ఉంటే అర్థమెటిక్ మీన్ ఏంది a + b/2 = 8 √ab = 5. ఇప్పుడు వీటిని రూట్స్ ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అని అడిగాడు. అర్థమెటిక్ మీన్ జామెట్రిక్ మీన్ని రూట్స్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే x² - అర్థమెటిక్ మీన్ ప్లస్ జామెట్రిక్ మీన్ ఈ రూట్స్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కదా అడిగింది. అర్థమెటిక్ మీన్ ఇంటూ జామెట్రిక్ మీన్ ఇంటూ ఎక్స్ ప్లస్ అర్థమెటిక్ మీన్ ఇంటూ జామెట్రిక్ మీన్ = 0 అంటే x² - అర్థమెటిక్ మీన్ ఎంత 8 జామెట్రిక్ మీన్ ఎంత 5 + x 8 × 5 = 0 x² - 13x + 40 = 0. ఇది అర్థమెటిక్ జామెట్రిక్ మీన్ ఉన్న క్వాడ్రాటిక్ ఈక్వేషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, subscribe our channel Vision IIT JEE. We will provide